వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వార్ 2 హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్గా మన ముందుకు రాబోతూ ఉన్నాడు. ఆల్రెడీ తెలుగు సినిమా జై లవకుశలో విలన్గా కనిపించినటువంటి ఆయన, అంటే ఆ సినిమాలో ఆయనే హీరో, ఆయన విలను. ఇప్పుడు తన ఫస్ట్ బాలీవుడ్ ఫిలిం వార్ 2లో తన ఫస్ట్ రోలే విలన్గా చేస్తూ ఉన్నాడు. ఇది నిజంగా ఒక విశేషంగానే చెప్పాలి. ఆ ఇద్దరి ఫేస్ ఆఫ్ హృతిక్ రోషన్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనేది అందరిలోనూ చాలా క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నటువంటి అంశమని చెప్పాలి. ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అభిమానుల్ని ఆనందానికి గురి చేస్తూ ఉంది. అదేమిటంటే, ఈ రోజు నుంచి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య ముంబైలో ఒక డ్యాన్స్ నంబర్ని షూట్ చేస్తూ ఉన్నారు. అది యాక్చువల్గా ఎప్పుడో 3-4 నెలల క్రితం షూటింగ్ చేయాల్సినటువంటి సాంగ్ అది. ఆ టైంలో అప్పుడు రిహార్సల్స్ చేస్తూ ఉండగా హృతిక్ రోషన్ కాలికి గాయం అవటంతో ఆయన అనివార్యంగా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో అప్పుడు ఆ షూటింగ్ ఆగిపోయింది. సో మిగతా బ్యాలెన్స్ పార్ట్ అంతా కూడా చిత్రీకరణ అయిపోయింది. కేవలం ఇప్పుడు ఆ ఒక్క పాట మాత్రమే మిగిలి ఉంది. ఎందుకంటే బాలీవుడ్లో నెంబర్ 1 డ్యాన్సర్ ఎవరంటే హీరోల్లో హృతిక్ రోషన్ అనే విషయం ఎవరని అడిగినా చెప్పేస్తారు. తెలుగుకు వచ్చేటప్పటికి అల్లు అర్జున్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇద్దరూ కూడా బ్రహ్మాండమైనటువంటి డ్యాన్సర్లు. ఎందుకంటే చిన్నప్పుడే ఇద్దరూ కూడా, అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇటు అల్లు అర్జున్ కానీ శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నటువంటి వాళ్ళు. సో అందుగురించే చాలా సునాయాసంగా డ్యాన్స్ చేయగలరు. మరి ఇప్పుడు ఇద్దరు ఇండియాలోని నటుల్లో టాప్ డ్యాన్సర్స్ అయినటువంటి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వాళ్ళ మధ్య ఒక పోటీ లాంటి డ్యాన్స్ మరి చూడాలంటే కన్నులకి ఎంత ఇంపుగా ఉంటుందో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వారం రోజుల పాటు ఈ పాటని చిత్రీకరిస్తారని సమాచారం. చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఈ పాటలో ఇద్దరికి ఉండబోతూ ఉన్నాయి. బాస్కో సెజర్, సో తను ఆ ఫాస్ట్ మూమెంట్స్ని కంపోజ్ చేయడంలో బాగా నిష్ణాతుడు, కొరియోగ్రాఫర్. సో అతని ఆధ్వర్యంలోనే గతంలో రిహార్సల్స్ జరిగాయి, ఇప్పుడు కూడా జరిగాయి. సో ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి అవి పూర్తవడంతో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఆల్రెడీ మొదలు పెట్టేశారు మనం ఇది మాట్లాడుకునే సమయానికి. సినిమాలో అత్యంత కీలకమైనటువంటి సన్నివేశంలో, ఎపిసోడ్లో ఈ సాంగ్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా క్లైమాక్స్కి ముందు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఈ పాట కోసం హృతిక్ తోటి ఢీ కొనటానికి, హృతిక్ కంటే ఒక పై చేయి సాధించడానికి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. నాటు నాటు సాంగ్ ఆ పాటలో ఇద్దరూ కూడా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలా డ్యాన్స్ చేశారు మనం చూసాం. జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక టాప్ డ్యాన్సర్స్ తోటి ఈక్వల్ కావటం కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. తను కూడా చాలాసేపు శ్రమించాడు, ముందుగా రిహార్సల్స్ చేసి. అలా మొత్తానికి ఆ ఇద్దరూ కూడా ఆ డ్యాన్స్ విషయంలో ఒక మ్యాచ్ అయ్యారని చెప్పేసి వినిపించింది. ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు సాంగ్కి ఎంత క్రేజ్ వచ్చిందో మనం చూసాం. ఎన్ని రీల్స్ ఆ పాట మీద చేశారో మనం చూసాం. అదే తరహాలో ఇప్పుడు ఈ వార్ 2 సినిమాలో ఆ సాంగ్ ఉండబోతోంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మరి సినిమా ఆగస్టు 14న మన ముందుకు వస్తుంది. అంటే ఇంకా 45 రోజుల లోపలే ఉంది ఆ సినిమా మన ముందుకు రావటానికి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా వస్తున్నటువంటి ఈ సినిమా మరి వార్ అనేది ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలుసు. ఇండియన్ ఏజెంట్గా
హృతిక్ రోషన్ ఆ సినిమాలో చేసినటువంటి సాహస విన్యాసాలు, అలాగే టైగర్ ష్రాఫ్ చేసినటువంటి విన్యాసాలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు వాళ్ళ స్పై థ్రిల్లర్స్ జానర్లో, ఆ స్పై యూనివర్స్లో వస్తున్నటువంటి మరో సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాగా ఇప్పటికే వార్ 2 పేరు తెచ్చుకుంది. బ్రహ్మాస్త్రతోటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి అయాన్ ముఖర్జీ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఎన్నో ఆకర్షణలతోటి కియారా అద్వానీ ఈ సినిమాలో హృతిక్ రోషన్ జంటగా కనిపించబోతూ ఉంది. ఇప్పటికే ఆమెకు సంబంధించినటువంటి ఆ గ్లామరస్ ఫోటోలు, ఇమేజెస్ కానివ్వండి, అలాగే ఒక పాట వచ్చింది కదా అది కానివ్వండి, ఖచ్చితంగా రసిక జనప్రియుల్ని ఆమె అలరించబోతుంది, ఉరుతొలగించబోతోంది అని చెప్పి తెలుస్తూ ఉంది. అన్నిటికీ మించి హృతిక్ రోషన్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి ఈ ఫేస్ ఆఫ్ అనేది వాళ్ళిద్దరి మధ్య, ఆ హీరో విలన్ మధ్య ఆ యుద్ధం అనేది ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఆగస్టు 14న మనం చూడబోతూ ఉన్నాం.